హలో ఎవరీవన్, ఈ ట్యుటోరియల్లో నా దగ్గర ఉన్న స్పెక్టికల్స్ బాక్స్ని మెజర్ చేశాను. ఆ రియల్ సైజ్ మెజర్మెంట్స్ని యూజ్ చేసి ఈ మోడల్ని ఎలా చేయాలో చూపిస్తాను. బ్లెండర్లో రియల్ సైజెస్తో మోడలింగ్ని చేయాలి అంటే ముందుగా మనం యూనిట్స్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్యూబ్ యొక్క యూనిట్స్ 2 మీటర్స్ 2 మీటర్ 2 మీటర్స్, కానీ నేను సెంటీమీటర్స్లో మెజర్ చేశాను కాబట్టి నేను సెంటీమీటర్స్ యూనిట్స్లోనే మోడల్ని చేస్తాను. ఇక్కడ సీన్ ప్రాపర్టీస్ ఉంది కదా, దీంట్లో యూనిట్స్లో మెట్రిక్ ఇంపీరియల్ అని ఉంటుంది. ఇందులో మెట్రిక్లో లెంత్ ఉంది కదా, ఈ లెంత్లో సెంటీమీటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 200 సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్స్ అని వచ్చింది. ఎక్స్ యాక్సిస్ అనేది లెంత్ 17 సెంటీమీటర్స్, విడ్త్ ఏమో 6 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్. ఇది నా స్పెక్టికల్స్ బాక్స్ యొక్క సైజ్. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఉంది కదా, దీనికి F2 ప్రెస్ చేసి నేమ్ చేంజ్ చేస్తున్నా. బౌండింగ్ బాక్స్ అంటే సైజెస్ ఉన్నాయి కాబట్టి బౌండింగ్ బాక్స్ అని దీనికి నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి వ్యూపోర్ట్ డిస్ప్లే ఉంది కదా, దీంట్లో డిస్ప్లే యాజ్ టెక్స్చర్డ్ ఉంది. దీన్ని బౌండ్స్కి చేంజ్ చేయాలి. స్కేల్ని అప్లై చేసుకోవాలి. కంట్రోల్ A ప్రెస్ చేసి స్కేల్పై క్లిక్ చేసి స్కేల్ని అప్లై చేయాలి. అప్పుడు అన్నింటిలో కూడా 1 వాల్యూ వస్తుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే, దీన్ని హైడ్ చేస్తున్నా. దీన్ని ఆఫ్ చేసుకుంటే ఇది సెలెక్ట్ అవ్వదు. దీన్ని ఆన్ చేసుకుంటే మిస్టేక్లో మూవ్ చేస్తే దాని ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూవ్ అవ్వదు. ఇది మోడల్. దీన్ని అన్హైడ్ చేస్తున్నా. ఈ బౌండింగ్ బాక్స్లో మాత్రమే మోడల్ని చేయాలి. ఇప్పుడు దీన్ని కూడా స్కేల్ని అప్లై చేసుకోవాలి. స్కేల్ని అప్లై చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను బెవల్ ఇస్తున్నాను దీనికి. చూడండి, బెవల్ అనేది ఈక్వల్గా రాలేదు. దానికోసం స్కేల్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ స్కేల్ 1 వాల్యూ ఉండాలి. కంట్రోల్ A ప్రెస్ చేసి స్కేల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్కేల్ అప్లై అవుతుంది. బెవల్ చేస్తున్నా. చూడండి, ఈక్వల్ విడ్త్తో బెవల్ అనేది వస్తుంది. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ B ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. స్మూత్నెస్ కోసం ఎక్కువ సెగ్మెంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెగ్మెంట్స్ 8 తీసుకున్నా. ఇంకా హార్డ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇంకొన్ని సెగ్మెంట్స్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ B ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. ఇక్కడ ఒక లూప్ కట్, ఇక్కడ ఒక లూప్ కట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ అనేది వీటిని కలుపుతూ లేదు కదా, అంటే ఇది సింగిల్ ఫేస్ లాగా ఉంది. సిమెట్రీ కోసం దీన్ని డివైడ్ చేయాలి. వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని J ప్రెస్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా వీటిని సెలెక్ట్ చేసుకొని J ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. దీనికి మిర్రర్ మాడిఫైయర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. ఇక్కడ మాత్రమే స్టిక్ అయి ఉండేలా క్లిప్పింగ్కి టిక్ చేసుకోవాలి. మర్జ్ వాల్యూ 0.001 తీసుకుంటాను. 1 నుంచినా పర్లేదు,
కానీ కొన్ని సిచ్యువేషన్స్లో 1 ఉంటే దాని దగ్గర ఉన్నవి అంటే ఇక్కడ దగ్గర ఉంది కదా ఇది ఎడ్జ్, ఇది 1 ఉంటే ఇలా మూవ్ చేసినప్పుడు ఈ దగ్గర ఉన్న ఎడ్జెస్ అనేవి మర్జ్ అయిపోతాయి. అలా మర్జ్ అవ్వకుండా ఉండడం కోసం 0.001 తీసుకోవాలి. మామూలుగా నేను తీసుకుంటా, అలా మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మూవ్ చేసినా కానీ అది మర్జ్ అవ్వదు, ఓన్లీ ఓవర్లాప్ అవుతున్న వర్టెక్స్ మాత్రమే మర్జ్ అవుతాయి. ఇప్పుడు ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని జే ప్రెస్ చేసి ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకొని జే ప్రెస్ చేసి ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. మెష్ అనేది క్వార్ట్జ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఇలా కౌంట్ చేయకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. స్టేటస్ బార్ పైన రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సీన్ స్టాటిస్టిక్స్కి సెలెక్ట్ చేసుకుంటే సీన్ యొక్క స్టాటిస్టిక్స్ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ చేసుకున్న వర్సెస్ని చూపిస్తుంది. ఇక్కడ మొత్తం వర్సెస్ అనేవి 100 వర్సెస్ ఉన్నాయి. దాంట్లో సెలెక్ట్ చేసినవి 5 వర్సెస్. అన్నీ అలాగే ఉంటాయి. ఎడ్జెస్, ఫేసెస్. బై తర్వాత ఉన్నాయేమో టోటల్ కౌంట్, బైకి ముందు ఉన్నదేమో మనం సెలెక్ట్ చేసిన వర్సెస్ కానీ ఎడ్జెస్ కానీ ఫేసెస్ కానీ వాటి కౌంట్. ఇక్కడ 5 వర్సెస్ ఉన్నాయి కదా, 5 వర్సెస్కి 5 లూప్ కట్స్ని యాడ్ చేస్తున్నా. జే ప్రెస్ చేసి కనెక్ట్ చేసుకోవాలి వీటిని. ఇక్కడ కూడా 5 వర్సెస్ ఉన్నాయి కాబట్టి 5 లూప్ కట్స్ని యాడ్ చేసుకుంటున్నా. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని F ప్రెస్ చేస్తే ఫిల్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ లూప్ అనేది ఉండాలి. లెఫ్ట్ వ్యూ నుంచి ఫేస్ మోడ్లో, ఎక్స్రే మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోర్ట్ లూప్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఈ వర్టెక్స్ లూప్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేస్తున్నా. దీనికి సాలిడిఫై మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ థిక్నెస్ 0.1 తీసుకుంటున్నా. వర్టెక్స్ మోడ్లో కే ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఎక్స్ యాక్సిస్లో ఎడ్జ్ అనేది యాడ్ అవుతుంది. కే ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్ మీద క్లిక్ చేసి సి క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. కింద ఉన్న ఫేస్కి కూడా ఎడ్జ్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఎడ్జ్ని Ctrl+X చేసి డిజాల్వ్ చేస్తున్నా. కే ఎక్స్ సి
సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. K Y C K Y C. ఈ ఎడ్జెస్ని డిజాల్వ్ చేస్తున్నా. ఎక్స్రే మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేస్తున్నా. ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మిడిల్ ప్లేస్లో ఫేసెస్ క్రియేట్ అయ్యాయి కదా, ఈ ఫేసెస్ క్రియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఐ ప్రెస్ చేసి బి ప్రెస్ చేయాలి. దీనికి బెవెల్ మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమౌంట్ని డిక్రీజ్ చేస్తున్నా. సెగ్మెంట్స్ని 2 చేసుకోవాలి. బ్యాక్ వ్యూ నుంచి ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. పి ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెష్ ఎర్రర్ వచ్చింది. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ వ్యూ నుంచి ఈ వర్సెస్ని డీసెలెక్ట్ చేయాలి. ఇప్పుడు వి ప్రెస్ చేయాలి. అప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి. ఇలా పి ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఎల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని పి ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్లోజ్ చేసే పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ఈ కింది పార్ట్కి ఓవర్లాప్ అవుతుంది. ఈ ఓవర్లాప్ ఎలా తీసేయాలి అంటే ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్రే మోడ్లో వీటిని డీసెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ ప్రెస్ చేసి డిలీట్ చేయాలి. దీని బెవెల్ని డిక్రీజ్ చేస్తున్నా.
థిక్నెస్ని కూడా డిక్రీజ్ చేస్తున్నా 0.06. ఓకే, దీనికి కూడా సేమ్ థిక్నెస్ ఉండాలి. టాప్ వ్యూ నుంచి ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని డీసెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఐ ప్రెస్ చేసి సపోర్ట్ లూప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బి ప్రెస్ చేయాలి. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. వర్టెక్స్ మోడ్లో వీటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఈ పార్ట్ని ఐసోలేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, థిక్నెస్ అనేది సరిగా రాలేదు. ఇక్కడ సాలిడిఫై మాడిఫైర్లో ఈవెన్ థిక్నెస్కి టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే. ఫ్రంట్ వ్యూ నుంచి వీటిని డీసెలెక్ట్ చేసుకొని ఈ పార్ట్ని సపరేట్ చేస్తున్నా. ఈ రెండింటిని సపరేట్ చేసుకొని సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ తీసుకురావాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకోవాలి. రెండింటికి సేమ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాటిని కంబైన్ చేసినప్పుడు ఎడ్జ్ లూప్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి వై యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ క్రియేట్ అవుతుంది, దాన్ని డిలీట్ చేయాలి. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఇక్కడ మెష్ ఎర్రర్ వస్తుంది, దీన్ని తర్వాత ఫిక్స్ చేద్దాం. సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మిర్రర్ మాడిఫైర్ ఉంది, తర్వాత సాలిడిఫై మాడిఫైర్ ఉంది కదా. మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేయకుండా సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేస్తే ఇక్కడ మిడిల్ పార్ట్లో ఫేసెస్ క్రియేట్ అవుతాయి. డిలీట్ చేసేయాలి వాటిని. దీనికి కూడా సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేస్తున్నా. మిడిల్లో ఫేసెస్ క్రియేట్ అవుతాయి, డిలీట్ చేసేయాలి వాటిని. ఇప్పుడు ఈ పార్ట్ని ఐసోలేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మెష్ ఎర్రర్ వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ ఎడ్జ్ని డిలీట్ చేసేస్తున్నా. ఈ వర్టెక్స్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫ్ ప్రెస్ చేసి ఫేస్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వీటిని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేసేయాలి.
బెవెల్ మాడిఫైర్ అన్నిటికీ అప్లై కావాలి అంటే ఇక్కడ యాంగిల్ని డిక్రీజ్ చేయాలి. సెవెంటీన్. ఇక్కడ షేడింగ్లో హార్డ్ అండ్ నార్మల్స్కి టిక్ చేసుకుంటే షేడింగ్స్ స్మూత్గా కనిపిస్తుంది. బెవెల్వి మాత్రమే కనిపిస్తాయి షేడింగ్ స్మూత్. దీనికోసం రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. Ctrl+R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వర్సెస్ మర్జ్ అవ్వలేదు కాబట్టి ఈ 2 వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని M ప్రెస్ చేసి బై డిస్టెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రిమూవ్డ్ 1 వర్టెక్స్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐసోలేట్ చేస్తున్నా. ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, వీటిని డీసెలెక్ట్ చేసుకోవాలి. Alt+S ప్రెస్ చేసి మూవ్ చేయాలి. ఇప్పుడు ఆ ఫేసెస్ని డిలీట్ చేసేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+J ప్రెస్ చేసి కంబైన్ చేసుకోవాలి. అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని M ప్రెస్ చేసి బై డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 0.01 50 వర్సెస్ మర్జ్ అయ్యాయి. ఇక్కడ హార్డ్ అండ్ నార్మల్స్కి అన్టిక్ చేసుకోవాలి. ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేసుకోవాలి. E లేదా F ప్రెస్ చేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వర్టెక్స్ని మర్జ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+X ప్రెస్ చేసి డిజాల్వ్ చేసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ యాడ్ చేస్తున్నా. ఈ 2 వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని J ప్రెస్ చేయాలి. తర్వాత వీటిని కూడా K ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేయాలి. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. Shift+D ప్రెస్ చేసి X యాక్సిస్లో మూవ్ చేయాలి. తర్వాత ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫేసెస్ని డిలీట్ చేసేయాలి. L ప్రెస్ చేసి Alt+N ప్రెస్ చేసి ఫ్లిప్ చేయాలి ఈ ఫేసెస్ని. తర్వాత GB ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని X యాక్సిస్లో ఈ వర్టెక్స్కి స్నాప్ చేసుకోవాలి. తర్వాత A ప్రెస్ చేసి M ప్రెస్ చేసి బై డిస్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఓవర్లాప్ అయిన వెర్టిసెస్ మర్జ్ అవుతాయి.
30 వర్సెస్ మర్జ్ అయ్యాయి. ఎం లాస్ట్. షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే ఆ యాక్షన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ కట్ అవుతుంది కదా, ఈ కట్ అవ్వకుండా మొత్తం కనిపించడం కోసం ఎన్ ప్రెస్ చేసి ఇక్కడ వ్యూలో 0.01 యాడ్ చేయాలి. కే ప్రెస్ చేసి ఇక్కడ ఎడ్జ్ లూప్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేయాలి, ఎందుకంటే ఇవి కనెక్ట్లో లేవు. కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ని రిజాల్వ్ చేస్తున్నా. ఇక్కడ ఫేసెస్ డిలీట్ అవ్వలేదు, మధ్యలో వీటిని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఫేసెస్ని డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ డీటెయిల్ రావాలి. వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేస్తే ఫేస్ క్రియేట్ అవుతుంది. షేర్ స్మూత్ చేసుకోవాలి దీన్ని కూడా. ఇక్కడ మెష్ ఎర్రర్ వచ్చింది.
ఈ ఎడ్జ్ని డిలీట్ చేస్తున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో కొంచెం మూవ్ చేసుకోవాలి. అలాగే వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని వై యాక్సిస్లో కొంచెం మూవ్ చేయాలి. సాలిడిఫై మాడిఫైర్ని అప్లై చేస్తున్నా. ఇక్కడ ఫేసెస్ క్రియేట్ అవుతాయి, వాటిని డిలీట్ చేయాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేసి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేసుకోవాలి. ఫేస్ మోడ్లో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. వీటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ యాక్సిస్లో కొంచెం మూవ్ చేసుకోవాలి. ఈ వర్సెస్ని కొంచెం లోపలికి జరుపుకోవాలి, ఓవర్లాప్ అవ్వకుండా. ఇక్కడ ఒక ఎడ్జ్ గ్రూప్ని యాడ్ చేసుకొని ఈ లోపల ఉన్న ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. వీటిని పైనకి జరపాలి. ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని వీటిని కూడా ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఈ వర్సెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం మూవ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.